భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో దళిత బంధుపై వివాదం నెలకొంది. దళిత బంధు ఇప్పిస్తానని దళితుల వద్ద నుండి 3,50,000 ఓ బీఆర్ఎస్ నాయకుడు వసూలు చేశాడు. వైరా ఎమ్మెల్యేతో సంబంధాలు ఉన్నాయని చెప్పి మోసానికి ఒడిగట్టాడు. బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నా కాడికి 10 సార్లు తిరిగితే నా కాళ్ళు ఇవ్వన్నా కానీ మా యామ మెడలో ఉన్న తాడు పొదవులు పెట్టి నేను తీసుకొచ్చి 3 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత దళిత బంధు 5 నెలలైనా అంతవరకు రాలేదండి. కాకపోతే ఎప్పుడు అడిగినా కానీ రేపు మాపు అంటాడు. పేరు లేదన్నా నా డబ్బులు నాకు ఈ వడ్డీ నేను కట్టుకుంటున్నాను. మా యామ వద్దన్నాక కూడా కట్టినా కానీ వాళ్ళు ఇయ్యలేదు. నాకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి. మాకు గొడవలు అవుతున్నాయి. ఇవన్నా చికాకు అవుతుంది. మా వాళ్ళు తాడు కూడా పొదవులు పెట్టినా అన్నా కానీ రేపు మాపు అంటాడు. సెంటర్కి వచ్చినాక ఇతరా అన్నాడు. ఎక్కడికి వచ్చినాక ఇవ్వట్లేదు. అది కారు ఆపన్నా కారు ఆడబెట్టి నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోపో, మాకు గొడవలు అవుతున్నాయి, మా ఫ్యామిలీ పోయేటట్టు ఉంది అని నేను కారు తీసుకొచ్చి అడిపెట్టినాను. నాది జూలూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. దేవిలాల్ అనే ఒక టీఆర్ఎస్ నాయకుడు నా దగ్గర 2.5 లక్షలు, మా తమ్ముడి దగ్గర 1,00,000 రూపాయలు, 3.5 లక్షలు తీసుకున్నాడు. దళిత బంధు ఇప్పిస్తాను అన్నాడు. ఆ దళిత బంధు లిస్టులో పేర్లు లేవు. దళిత బంధు రాలేదు. రానప్పుడు మీ ఇంటికి తిరిగి నా డబ్బులు కావాలి అంటే నీ డబ్బులు నా దగ్గర లేవు, నేను పెట్టుబడి పెట్టుకున్నాను, నా దగ్గర లేవు, నీకు దళిత బంధు వచ్చినప్పుడు నేను ఎక్కడ లేకపోతే నేను నా దగ్గర డబ్బులు లేవని అంటున్నాను. ఛాన్సాలు తిరిగినా కానీ నా దగ్గర డబ్బులు నువ్వు ఏం చేసుకోపో, నా దగ్గర డబ్బులు లేవని అంటాడు. దానికోసం అది సెంటర్లో కలిపి నేను తాళాలు తీసుకొని కారు తీసుకొచ్చి నా ఇంటి దగ్గర పెట్టినా. నా డబ్బులు ఇచ్చి నీ కారు తీసుకొని పోయి చెప్పిన. అన్యాయంగా ఈ దళితులు అన్యాయంగా ఇది దళిత బంధువు అనే మాట చెప్పి వాళ్ళు ప్రతి వాళ్ళు కనీసం 70 మంది దగ్గర ఆ డబ్బులు తీసుకొని దళిత బంధువు దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు ఎవరు డబ్బులు వాడికి ఇచ్చి వాళ్ళ వెహికల్స్ ఎవరు తీసుకొని పొమ్మని మనవి చేస్తాం.